ఏం షాప్ రా ఇది? ఇక్కడ కలెక్షన్లు ఉన్నాయా? ఏమైనా వెరైటీలు ఉన్నాయా? చాలా మోసం. అమెరికా, స్వీడన్, ప్యారిస్, మీరు ఊరికి అక్కడంతా వెళ్ళి చూడండి ఎన్నెన్ని మోడల్ జీన్స్ ఉన్నాయో తెలుసా? సరిపోని బాంబే, గోవా, బెంగళూరు ఎక్కడ వెతికినా వెరైటీ జీన్స్లు దొరుకుతాయి. కానీ ఈ షాప్ లో మాత్రం ఎందుకు లేవో నాకు తెలియాలి. కమాన్ ప్లీజ్ టెల్ మీ. నాలాంటి ఒక డబ్బున్న వాడికి అట్లీస్ట్ ఒక 3000 రూపాయల జీన్స్ తీసి చూపారా? ఎవరినో కాదు, ప్రతి ఒక్కరిని అడగాలి. మరేంటి 1500 రూపాయల జీన్స్ కోసం ఆశపడి ఇష్టపడి ఈ షాప్కి వచ్చే కస్టమర్లకు ఇది ఒక గుణపాఠం. ఇక మీదట నేను ఈ షాప్కి వచ్చేదే లేదు. నాకు మనశ్శాంతి లేదు. సరే ఓకే. ఏమైంది సార్? కలెక్షన్లే లేవు సార్. ఇప్పుడు వచ్చినాడు జీన్స్ వేసుకొని వెళ్ళిపోయాడు. పట్టుకోడ్రా. ఆగరా, అక్కడ ఉండరా. ఎక్కడ్రా జీన్స్? జీన్స్ కొనడానికి వచ్చారా? ఈ షాప్ లో కలెక్షన్లే లేవు, పక్క షాప్ లో సూపర్ ఉన్నాయండి. దొంగ నా కొడుకా, నువ్వు వేసుకున్న జీన్స్ ఎక్కడ్రా? మిస్టర్, నన్ను దొంగోడని మాత్రం అనొద్దు. లేకపోతే నిన్ను మహారాజని పిలవాలా? తీరా జీన్స్. అబ్బే, ఈ రోడ్డు మీద ఎవరైనా చూస్తే బాగోదు. అయితే ఒక పని చేద్దాం, పోలీసులు పిలుద్దాం. వాళ్ళు వచ్చి ప్యాంట్ ఉడదీస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యూత్ ప్యాంట్ ఇప్పడానికి కోసం లేదని మీరు అర్థం చేసుకోవాలి. విప్పమంటున్నాను కదా. చాలు ఆపు. అలా మర్యాదగా అడగండి. బెల్ట్ ఇప్పుకుంటాను. ఒకవేళ లోపల ఉండొచ్చేమో. త్వరగా తీరా. అది కూడా తీ. ఇదిగో చూసావా? ప్లీజ్ నన్ను పాంచాలిలాగా చేయొద్దు. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను రా. అలా చేసే అవకాశం లేదే. మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారే. వీళ్ళని అడిగే పద్ధతిలో అడిగితే సమాధానం అదే వస్తుంది. థామస్, ఏంటి సమస్య? ఏమని చెప్పాలన్నా, పొద్దున్నే ఇలాంటి వాళ్ళు వచ్చేస్తారు. దొంగతనమే పనీడికి. చూడ్డానికి డీసెంట్ గా ఉన్నాడు. హలో, హాయ్. ఏంట్రా, నువ్వు కూడా దొంగతనం చేస్తున్నావా? నేనేం కావాలని దొంగతనం చేయడానికి రాలేదన్నా. చేతిలో డబ్బులు లేవు. ఇవాళ మా అన్నయ్య జైలు నుండి వస్తున్నాడు. మా అన్నయ్యకి ఇవ్వడానికే. పప్ప జైలు నుంచి వస్తున్నాడా? ఈ ఓనర్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజమే. థామస్, కొంచెం ఇట్రా నువ్వు. ఏమైందన్నా? పప్ప నీకు తెలీదా? ఆడు ఒక పెద్ద రౌడీ. పప్ప మనిషే వీడు. అరే, 500, 1000 రూపాయలు పోయేదాన్ని 15,000, 20,000 చేసుకోకరా. నువ్వు ఇట్రా. ఇక్కడే పనిచేస్తున్నారా? దొరకలేదా? క్షమించండి, మీరెవరో నాకు తెలీదు. ఇది ముందే మీరు చెప్పిండొచ్చు కదా. ఇది నా కొట్టు మాత్రమే కాదు, ఇది మీ కొట్టు కూడా. ఇక మీద మీకేం కావాలన్నా మీరు దర్జాగా తీసుకోవచ్చు. అలాగా? అలా అయితే 8 షర్ట్లు, 10 ప్యాంట్లు, 14 అండర్వేర్లు ప్యాక్ చేసి ఇస్తారా? 14? అవును, ఒక వారానికి. ఒకటి లోపల, ఒకటి బయట. ఐఎమ్ సూపర్ మ్యాన్. బండి తేయండి. ఎక్కడికి? కొంచెం తిరుపతి దాకా వెళ్ళాలి. నువ్వు తిరుపతి వెళ్ళాలా, దుబాయ్ వెళ్ళాలనేది నేను చెప్తాను. నువ్వు బండి దిగు. కోపడకండి, కింది తిరుపతి దాకే వెళ్ళేసి వద్దాము. వెళదాం, కానీ 200 అవుతుంది. కానీ డబ్బులు ఇస్తేనే బండి తీస్తాను. డబ్బులా? తిరిగి వచ్చాక ఇస్తాను. మీరు బండి తీయండి. ఏంటి, నా మీద నమ్మకం లేదా? లేదు, కొన్ని రోజుల ముందు విజయవాడ వెళ్దామని బండి తీయమన్నావు కదా. సగం దూరం వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళొస్తానని ఇవాళే కనబడ్డావు. అలాంటి ఆటలో ఇక మీద నా దగ్గర కుదరవు. వద్దు, మీరు రాకపోతే పర్లేదు, నేను వేరే బండి చూసుకుంటాను. మరి ఇవాళ మా అన్నయ్య బయటికి వచ్చే రోజు. తిరుపతికి వెళ్ళేది అన్నయ్యని తీసుకురావడానికే. నేను అన్నయ్యని చూడగానే నువ్వు రాలేదనే విషయమే ఫస్ట్ తనతో చెప్తాను. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మళ్ళీ నువ్వు నన్నేమను. దేవుడా, నువ్వు చెప్పేది నిజమేనా? పప్పాయి వాడు వస్తున్నాడా? అవును, ఇవాళ మా అన్నయ్య వస్తున్నాడు నీ పొగురు తగ్గించడానికి. బండి తీరా తొందర. ఎక్కడికి వెళ్తున్నావు? స్టీరింగ్ అటుపక్కన కదా. పప్పన్నా, చాలా మారిపోయావన్నా. మంచి డ్రెస్ వేసుకొని చాలా బ్రైట్ గా ఉన్నావన్నా. మరి నీ పని ఎలా సాగుతుంది? ఇన్ని రోజులు బయట నీ పేరు చెప్పుకుంటూ బతికేశాను. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. అలవాటు ప్రకారం మొదట ఎక్కడికి వెళ్దాం? గుడికా లేక చర్చికా? చర్చికి. నిన్ను తీసుకొస్తానని మొక్కుకున్నాను. జనాలు రావడం మొదలు పెట్టారు. దొంగతనం చేయడానికి టెంప్ట్ చేయకు దేవుడా. నువ్వు రాలేదా? నువ్వెళ్ళన్నా, నేను క్యాండిల్ కొనుక్కొని వెనకాల వస్తా. వీడు పర్స్ ఎక్కడ పెట్టుకుని ఉంటాడు? ఎంత పెద్ద కోడి.
తమ్ముడు. ఎవరయ్యా తోసేస్తున్నారు? అందరికీ ఒకటే దారి కదా. అమ్మా! అయ్యో నా కోడి పారిపోతుంది. నా కోడి పట్టుకోండి. అయ్యో తప్పండి తప్పండి నా కోడి. అయ్యో అయ్యో పట్టుకోండి పట్టుకోండి. నా చేతి నుంచి జారిపోయింది కోడి. ఎవరైనా సాయం చేయండి రా. అయ్యో నా కోడి చాలా ఖరీదైన కోడి. అయ్యో నా కోడి నా కోడి కోడి. అయ్యో పారిపోతుంది. అయ్యో పట్టుకోండి అమ్మ పట్టుకోండి. నా కోడి కోడి దానికి చాలా మంచిదయ్యా. మా ఇంటి కోడి ఇది గాని పోయిందంటే నేను చాలా కష్టపడేదాన్ని. అందరికీ నమ్మకమైన చర్చి బాబు. ఒకరి తల పగిలిపోవడానికి ఈ కోడిని ఇక్కడ ముక్కడానికి వచ్చాను. ఎవరో ఒక అబ్బాయి కావాలనే నా కోడిని కింద పడేశాడు. వాడు ఈ జన్మకి బాగుపడ్డావు. నా పేరు యశోద. మరి నీ పేరేంటి? పప్పన్. నా పేరు నువ్వెవరు? కోడి. నేను చర్చిలో మొక్కడానికి వచ్చాను. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోనయ్యా. వెళ్ళొస్తాను. పర్సులన్నీ నాకే దొరకాలి. ఈ సంవత్సరం చాలా బాగా గడవాలి. తండ్రికని కుమారికని. దీనికోసమేనా నువ్వు చర్చికి తీసుకొచ్చింది? ఏంట్రా నీ పడవ మునిగిపోయిందా? పోస్ట్ ద్వారా దొంగతనం నేర్చుకోవాలని న్యూస్ పేపర్లో చూసి బెంగళూరులో ఒక కంపెనీకి 100 రూపాయలు పంపించాను. పవిత్రమైన వృత్తి నేర్చుకోవడానికి 100 దారులు. ఆ పుస్తకం ఇక్కడికి వస్తుంది అనుకున్నాను. పాపిష్టుడు ఎవడో కానీ 6 నెలలుగా ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదు. తర్వాతే అర్థమైంది ఆ న్యూస్ పేపర్ ద్వారా వాడు నా దగ్గర దొంగతనం చేశాడని. తర్వాత నువ్వు బయటకు వచ్చాక చూసుకుందాం అనుకున్నాను. నేను ఈ పన్నే ఆపేశాను. పోలీసుని చేయకపోయినా సుభద్రాదేవి కొడుకుని నేను దొంగను చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు వేరేం చేయాలో నువ్వు చెప్పన్నా. ఎవరు ఏ పని ఇవ్వట్లేదు. పోనీ ఏదో ఒకటి చేసి బతికేద్దామంటే దానికి ఎవరు ఒప్పుకోవడం లేదు. దానికి దొంగిలించాలా? కాదు, నేను కూడా ఆ పనే చేసేవాడిని. కానీ నా పరిస్థితులే నన్ను అలా మార్చాయి. కాబట్టి దాము, అనవసరమైన ఆలోచనల్ని మనసులోంచి తీసిపడి చావు బతుకుల మధ్య ఉన్న మీ అమ్మకి నేను మాటిచ్చాను, నీకెప్పుడు ఏ కష్టాన్ని రానివ్వనని. కానీ నన్నెదిరించి నిలబడాలని మాత్రం అనుకోవద్దు. నేను ఇప్పటిదాకా అలాంటిది ఏదైనా చేశానన్నా? చెయ్యని నేరాలన్నీ నేమిదేసి ఏదేదో కారణాలు చెప్పి మామయ్య మిమ్మల్ని ఆ ఇంటి నుంచి బయటికి తరిమేస్తుంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉండిపోయావు. ఒక మిత్రుడిగా, ఒక అన్నయ్యగా నేను అదంతా ఏం మర్చిపోలేదు. పాపా పాపా నేనెవరో తెలియట్లేదా? నా వల్లే కదా ఒక నెల రోజులు తలదాచుకున్నావు, అది మర్చిపోయావా? విషయం ఏంటి? లేదు పప్పా, నేను ఒక చిన్న హోటల్ పెడుతున్నాను. బతకాలి కదా, ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా నన్ను పంపించేయాలని చూస్తున్నారు. అదేంటంటే నా హోటల్ ఎదురుగుండా ఇంకోడు హోటల్ ప్రారంభించాడు. అదే సమస్య. వాడికి బాగా వ్యాపారం అవుతుంది. ఫ్యామిలీలు అక్కడికే వెళుతున్నారు. దానికి నేనేం చేయాలి? ఇదిగో ఇది నువ్వు తీసుకో. ఇదెందుకు? తీసుకో, నా సంతోషం కోసం. వద్దు. నువ్వేం చాలా పెద్ద విషయం చేయక్కర్లా. వాడి హోటల్కి ఎవరు ఫ్యామిలీగా వెళ్ళకూడదు. నువ్వు ఊరికే బెదిరిస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాగా. ఇలా చూడు, 4వ తరగతి చదివేటప్పుడు నాతో పాటు చదివేవాడి కోసం ఓ గొడవ చేశాను. మరుసటి రోజు వాళ్ళ నాన్న నాకు మిఠాయిలు తీసిమ్మని చెప్పి 2 రూపాయలు ఇచ్చి పంపాడు. నేను తీసుకున్న మొదటి కూలీ అదే. పెద్ద అయిన తర్వాతే నాకు అర్థమైంది, అన్నిటినీ అర్థం చేసుకుంటున్నప్పుడు వాటి నుంచి మారే పరిస్థితులు. కానీ ఇప్పుడు నేను అవన్నీ వదిలేశాను. నువ్వు పని చేస్తావా? బయలుదేరు, పదరా. వీడేంటి ఇలా మారిపోయాడు? ఆ డబ్బులు ఇటు ఇవ్వండి. నేను పప్పన్న దగ్గర ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాను. ఇంకేంటి, ఇవ్వండి డబ్బులు. నేను చెప్పాను కదా పప్పన్నతో చెప్పి ఒప్పిస్తానని.